హలో ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు పొన్నూరు లక్ష్మి వ్లాగ్స్. ఈరోజు వీడియోలో స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ హైదరాబాదీ స్టైల్ అదే టేస్ట్తో 1 అవర్లో క్విక్గా ఎలా తయారు చేసేసుకోవాలో చూసేద్దాం. చూసారా, బిర్యానీ చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. మరి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే 2 ఉల్లిపాయలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఇలా క్రష్ చేసేసుకొని చేత్తో ఇలా క్రష్ చేసేసుకొని కళాయి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసేసి ఇవి బ్రౌన్ ఆనియన్ తయారు చేయడానికి అప్పటికప్పుడు ఇలా చేసేసుకోవచ్చు. కొంచెం సిమ్లో పెట్టేసుకొని ఇలా బ్రౌన్ కలర్ వేయించేసుకొని ఆయిల్ రాకుండా తీసి ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఇవి మన ప్రాసెస్ అంతా అయ్యేటప్పటికే కొంచెం క్రిస్పీగా తయారవుతాయి. ఇప్పుడు నేను దీనిలో 1.5 గ్లాసు బియ్యం పోస్తున్నాను. అంటే వెయిట్కి వచ్చేసి 1/2 కేజీ బియ్యంతో బిర్యానీ తయారు చేస్తున్నాను. కొలుచుకొని వాటర్తో 2 సార్లు కడిగేసేసి పక్కన పెట్టేసుకోవాలి. నీళ్లు పోసుకొని పక్కన పెట్టుకుంటున్నాం. ఒక 1/2 అవర్ నానిపోతుంది. నీళ్ళు అయితే ఉంచేసుకోవాలి, లేకపోతే గింజ ఇరిగిపోతుంది నీళ్ళు లేకుండా అలా పెట్టేస్తే. సో అందుకోసమని నీళ్ళు పోసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు 3/4 కేజీ చికెన్ తీసుకున్నాను. 1/2 కిలో రైస్కి శుభ్రంగా కడిగేసేసి ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఇలా 2 ఉల్లిపాయలని సన్నగా కట్ చేసేసుకొని 4-5 పచ్చిమిరకాయలు కూడా చీలికలు చేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు ఈ చికెన్లో పసుపు వేసుకోవాలి. అలాగే కారం కూడా టేస్ట్కి సరిపడగా వేసేసుకోండి. నేనైతే 4-5 స్పూన్లు కారం వేసాను. కొంచెం స్పైసీగా తినాలనిపిస్తుంది కాబట్టి ఈ వెదర్కి స్పైసీగా అనిపించింది. ఇక లేట్ చేయకుండా ఈ బిర్యానీ చేయడం అయితే స్టార్ట్ చేశాను. ఇందులోనే కొంచెం ఉప్పు, 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక 2 స్పూన్లు ధనియా పౌడరు, హోల్ గరం మసాలా కూడా వేసేసాను. ఇవన్నీ వేసేసిన తర్వాత దీనిలో సీక్రెట్ ఏంటంటే ముక్క మెత్తగా సాఫ్ట్గా రావాలంటే ఒక చిన్న బౌలు పెరుగుని ఇలా మజ్జిగలాగా చిల్లికేసేసి ఇందులో యాడ్ చేసేయాలి. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ సగం వేసాను, సగం పక్కన ఉంచాను. ఇందులోనే ఒక గుప్పుడు పుదీనాకు, ఒక గుప్పుడు కొత్తిమీర, ఒక చెక్క నిమ్మరసం కూడా వేసేసుకోవాలి. ఇలా మొత్తం అంతా చక్కగా ఈవెన్గా కలిసేలాగా పిండేయాలి. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ వేయించి పెట్టుకున్న ఆయిల్ ఉంది కదా, ఆయిల్ని ఒక 2 స్పూన్ల వరకు ఇందులో యాడ్ చేశాను. ఇలా యాడ్ చేసేసి మొత్తం అంతా చక్కగా ఈవెన్గా ముక్కలకి పట్టేలాగా ఈ విధంగా కలుపుకొని ఇలా చక్కగా సర్ది పెట్టేసి మూత పెట్టి ఒక 1/2 అవర్ వదిలేయాలి. ఇలా పక్కన పెట్టేసి 1/2 అవర్ అయిన తర్వాత స్టవ్ పైన గిన్నె పెట్టేసేసుకొని నీళ్ళు ఎసరు కొంచెం ఎక్కువగానే పెట్టుకోండి. దీనిలో హోల్ గరం మసాలా అంటే అనాస పువ్వు, చెక్క మొగ్గ, ఇలాచి, 2 బిర్యానీ ఆకులు వేసేసుకొని ఇందులోనే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేస్తున్నాను. 2 పచ్చిమిరపకాయలని కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనాకులు కూడా వేసేసి ఇందులోనే కల్లుప్పు వేసేసుకోవాలి. ఇంత కల్లుప్పు వేసేసాను. తర్వాత ఎసరు కాగిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకుంటే ఆ టేస్ట్ వాటరు మనం సముద్రం నీళ్ళ వాటర్ లాగా కొంచెం ఉప్పదనంగా అనిపించాలి. అలా అయితే రైస్ చప్పగా లేకుండా ఉంటుంది. ఇప్పుడు అవి మరిగేలోపు పక్కన బిర్యానీ పాట్ పెట్టుకొని దీనిలో ఫ్రైడ్ ఆనియన్స్ వేయించిన ఆయిల్ ఉంది, అది కూడా వేసాను. సరిపోదని ఇంకొంచెం మామూలు ఆయిల్ కూడా వేసేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలను చీలికలు చేసేసుకొని ఇందులో వేసేసుకున్నాను. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక బిర్యానీ ఆకు వేసేసాను. దీంట్లోనే కొంచెం పుదీనాకులు కూడా వేస్తున్నాను. ఇలా కొంచెం ఒకసారి వేయించుకొని రెడీ చేసి పెట్టుకున్న కర్రీని ఇందులో వేసేసాను. ఇది ఒకసారి అలా తిప్పేసేసుకొని వాటర్ వేయాల్సిన అవసరం లేదు. సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలి. వాటర్ కూరలోనే ఉంటాయి కాబట్టి అవి వస్తాయి. చికెన్ కాబట్టి ఆ వాటరే సరిపోతుంది. అదే మటన్ అయితే కొంచెం వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఎసరు చూద్దాము. ఎసరు మరిగిపోయి ఈ విధంగా మరిగేటప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న రైస్ని వేసేసుకోవాలి. ఇందులోనే 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి వేసుకుంటే మంచి కమ్మదనం వస్తుంది. మెతుకు అంటుకోకుండా ఆ టేస్ట్ బాగుంటుంది. స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. 3 వంతులు రైస్ ఉడికిపోయింది. దీన్ని ఇలా జాలి బుట్టలో వేసేస్తున్నాను. వాటర్ రాకుండా వేసుకోవాలి. ఈ విధంగా మొత్తం అంతా రైస్ తీసేసి జాలి బుట్టలో వేసేసుకోవాలి. కూర ఉడుకుతుంది. ఈలోపు ఒకసారి చూద్దాము. ఈ విధంగా 3 వంతులు అయితే ఉడికిపోయింది. చాలా సాఫ్ట్గా ఉడికింది. ఇది కూడా 3 వంతులు ఉడికింది అనుకున్న తర్వాత ఇప్పుడు దమ్ము వేసేసుకోవచ్చు. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు దమ్ము వేయాలి.
కూరని దగ్గరగా ఎందుకు చూపిస్తున్నానంటే మీకు అర్థమవటం కోసం దగ్గరగా చూపిస్తున్నాను. ఇలా వాటర్ రాకుండా రైస్ని వేసేసుకుంటే ఆ కింద ఉన్న వాటర్తోనే ఈ పైన రైస్ చక్కగా మగ్గుతుంది, మనకు పొలుకు లేకుండా బాగుంటుంది. దీనిపైన కొంచెం బిర్యానీ మసాలా కానీ లేదంటే గరం మసాలా కానీ కొంచెం స్ప్రింకిల్ చేసేసుకొని మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, ఒక స్పూన్ నెయ్యి కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు రోజ్ వాటర్ వేస్తున్నాను, ఒక స్పూను. రోజ్ వాటర్ వేయడం వల్ల మనకి హైదరాబాదీ బిర్యానీ టేస్ట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. మనకు ఖచ్చితంగా గుర్తొస్తుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇదిగోండి, పాలల్లో ఎల్లో ఫుడ్ కలర్ కలిపి వేసాను. మనం ఎప్పుడైనా 5 స్టార్ హోటల్కి వెళ్ళినప్పుడు ఇలా వేస్తారు. వాళ్ళు ఈ టిప్స్ మనకు చెప్పరు, కానీ ఇలా చేయండి, చాలా చాలా బాగుంటుంది బిర్యానీ. ఎక్సలెంట్గా ఉంది. 10 నిమిషాలు అయిన తర్వాత తీసి చూశాను. ఇలా మెతుకులు పైకి లేచి నుంచున్నట్టుగా ఉంటే బిర్యానీ కరెక్ట్గా పర్ఫెక్ట్గా అయిపోయినట్టే. చాలా బాగుంది, గుమ్మగుమ్మలాడిపోతుంది బిర్యానీ అయితే. ఇక తినడమే ఆలస్యం. మీరు కూడా ఇలా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. మరి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇక మా ఇంట్లో అందరూ బిర్యానీ కోసం వెయిటింగ్ అండి. గుమ్మగుమ్మలాడిపోతుంది కదా, మీకు కూడా కదా, నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయా? మరి ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేసేయండి ఫ్రెండ్స్. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.